హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ టు జేజెస్ గ్రీన్ వరల్డ్. ఈ వీడియోలో శివరాత్రి రోజున మేము ఏ విధంగా పూజ చేసుకున్నామో అది మీకు వీడియో రూపంలో చూపించబోతున్నాం. మొదటగా మట్టిని సేకరించి ఆ మట్టితో మేము ఒక శివలింగాన్ని తయారు చేశాం. తర్వాత వీటి గన్నేరు పూలతో సన్నజాజులతో పూలతో అలంకరణ చేశాము. ఈ విధంగా ఈ ఎదురు కనబడుతున్నవి 2 ఫ్లవర్స్ పేపర్తో చేసినవి. తర్వాత అభిషేకం చేశాము నీళ్ళతో, మంచినీళ్ళతో, అలాగే బిల్వపత్రాలతో అభిషేకం చేశాము. అక్కడ కనబడుతున్న గణపయ్య జిల్లేడు గణపతి. ఆ గణపతికి ప్రార్థన చేసుకొని ఈ పూజని మొదలుపెట్టాం. ఈ పూజలో స్వామికి 5 రూపాయలకి అభిషేకం చేస్తూ పసుపు నీళ్ళతో, గంధం నీళ్ళతో, కుంకుమ నీళ్ళతో అన్ని రకాల అభిషేకాలు చేసుకొని ఈ విధంగా అలంకరించుకున్నాం. ఇక్కడ మనకు కనబడుతున్న పార్వతీ అమ్మవారు శివలింగం స్ఫటికలింగానికి నీటితో అభిషేకం చేస్తున్నాం. బిల్వపత్రాలు సమర్పించాము. అదేవిధంగా స్వామి మెడలో కనబడుతుంది తులసి పూసల మాల. ఈ విధంగా అభిషేకం అనేది చేసుకున్నాము. ఈ అభిషేకం చేసుకునేటప్పుడు 11 రుద్రాలు ఉన్న వీడియోని ఒకటి పెట్టుకొని ఈ విధంగా చేసుకున్నాము పూజ. శివరాత్రి జాగరణ చేశాము. అలా స్వామి స్ఫటికలింగంపై నీటితో అభిషేకం చేయడం, తర్వాత మళ్ళీ ఆ నీటిని మళ్ళీ స్వామివారిని అమ్మవారిని శుభ్రం చేసుకొని తర్వాత పసుపు నీళ్ళతో, గంధం నీళ్ళతో అభిషేకం చేశాము. అదేవిధంగా రుద్రం నమకము చమకము చదువుతూ ఈ అభిషేకాన్ని పూర్తి చేశాం. ఈ బోలాశంకరుడికి మన ఏమి కోరుకున్నా, మంచి సంకల్పంతో ఏమి కోరుకున్నా ఈ బోలాశంకరుడు మనకు అష్టైశ్వర్యాలు కలగజేస్తాడు. నీటిని సమర్పించిన మాత్రాన ఆయన సంతుష్టుడవుతాడు. అది శివరాత్రి రోజున ఇంకా చాలా ప్రత్యేకమైన రోజు కాబట్టి ఆ రోజు ఈ విధంగా అభిషేకం చేసుకున్నాం. అందరూ కూడా చేసుకుని ఉంటారని ఆశిస్తున్నాం. అలా తర్వాత తులసిమాలతోనూ, తర్వాత పూసలు ఇంట్లో ఉన్న స్ఫటిక పూసమాలతోనూ ఆ విధంగా తిరిగి అదే తులసిమాలని స్వామికి మన మట్టితో చేసుకున్న శివునికి అరుణాచల శివుడిగా అలంకరణ చేయడం మొదలుపెట్టాము. ఈ పక్కన కనబడుతున్న నంది, తర్వాత శివలింగం కూడా అలంకరించాము. ఈ విధంగా స్ఫటికమాలతో అలంకరించాను శివుడిని. అదేవిధంగా బియ్యంతో కూడా మనకి అన్నపూర్ణాదేవి మనకి తిండికి లోటు లేకుండా చూసుకునే ఈ అన్నపూర్ణాదేవికి బియ్యంతో కూడా అభిషేకం చేశాము. తర్వాత కుంకుమ నీటితో అభిషేకం చేశాము. ఈ కనబడుతుంది చూడండి, ఈ సన్నజాజులు సమర్పించాము. తర్వాత చిన్న ముత్యాల మాల, ఇవన్నీ కూడా అభిషేకం చేసిన తర్వాత అరుణాచల శివునిగా అలంకరించుకున్నాము. గంధంతో స్ఫటికలింగాన్ని, నందిని, స్వామికి జిల్లేడు పూలు, అతి ఇష్టమైన జిల్లేడు పూలను కూడా, తెల్ల జిల్లేడు పూలని సమర్పించాం. ఈరోజు కొన్ని దేవాలయాల్లో శివ కళ్యాణం కూడా జరుగుతుంది కదా, అదేవిధంగా అమ్మవారు అయ్యవారిని కూడా పక్కన ఆ విధంగా జిల్లేడు పూలతోనూ వివిధ మాలలతోనూ అలంకరించుకున్నాము. స్వామివారిని అమ్మవారిని కూడా చిన్న తెప్పోత్సవంలాగా కూడా నిర్వహించుకున్నాము. ఈ విధంగా శివరాత్రిని సంపూర్ణం చేసుకున్నాము.
ఓం నమః